హాయ్, ఈరోజు నేను పచ్చి అలసంద గింజలతో వేపుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంకి కలుపుకొని తింటే ఎంతైనా తినేవచ్చండి. దానికి నేను ముందుగా పచ్చి అలసందకాయలు తీసుకున్నాను. నేను తీసుకొని గింజలంతా తీసేసుకున్నానండి సపరేట్గా. సో ఇది తీసుకున్న తర్వాత ఇది చూడండి, ఇది సీజన్ కదండి. సీజనల్ అప్పుడు మనం దీన్నే ఏ సీజన్లో అది వాడేసుకోవాలి. సో నేను దీన్ని ఒకసారి కుక్కర్లోకి వేసుకునేసి ఒకసారి వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత దీనికి తగినంత వాటర్ వేసి సాల్ట్ వేసి 3 విజిల్స్ ఉడికించుకోవాలండి. ఇది పచ్చి అలసందలు కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో నేను అయితే 3 విజిల్స్ పెట్టాను. విజిల్ పోయిన తర్వాత ఇదిగోండి 3 విజిల్స్ వచ్చాయి. ఇది విజిల్ అంతా పోనివ్వాలండి. విజిల్ పోయిన తర్వాత ఇది ఉడికిందో లేదో చూసుకుందాం. ఇదిగోండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో దీన్నే వాటరు స్ట్రైన్ చేసేసుకుందాము. ఆ తర్వాత కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అలాగే దీనికి పోపు పెట్టుకుందామండి. 1/2 స్పూన్ వరకు ఆవాలు చిట్లించుకున్నాను. ఇవన్నీ చిట్లిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ అంతా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేసుకుందాము. ఇలా వేగిన తర్వాత ఒక 1 or 2 పచ్చిమిరపకాయలు నేను పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా కాసేపు వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకుందామండి. అంతేనండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఏది గింజలు ఉడికించి పక్కకు పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాము. ఒక 2 మినిట్స్ అంతే అండి, ఎక్కువేం అవసరం లేదు. ఆయిల్లోని ఇది 2 మినిట్స్ వరకు వేగిన తర్వాత ఏదైతే పల్లీలు స్పైసీ పౌడరు నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకుంటాను, దాన్నే యాడ్ చేసేసుకుందాము. అంతేనండి. ఇది నేను ఎప్పుడు వేపుడు కంటే నేను పల్లీలు స్పైసీ పౌడరే పెట్టుకుంటానండి, వెల్లుల్లి కారము. దీన్ని యాడ్ చేసుకునేద్దాము. అంతేనండి, రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని సైడ్ డిష్గా కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే రైస్తో కూడా మిక్స్ చేసుకునేసి తినచ్చండి. మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.